ఈయనని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ముద్దపప్పు ముద్దపప్పు అని ఎందుకు అంటున్నారబ్బా అంత పెద్ద మనిషిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుణ్ణి ఈ విధంగా అంటారా అనుకునేటువంటి రీసెంట్గా ప్రీవియస్ ఈయన కొన్ని వీడియోలు బయటికి రావడం జరిగింది. ఎటువంటి బూతులు మాట్లాడుతున్నాడంటే జగన్ ముంజలను డ్యాస్ గేయడానికి లండన్కి పోయింది అనుకుంటా చెప్పిండు. ఎంత గలీజ్ మాటలు ఒక మహిళ పట్ల వ్యవహరించే తీరు కానీ మాట్లాడే పద్ధతి కానీ అంతా కరెక్ట్గా అనిపించలేదు. అప్పటి నుంచి నారా లోకేష్ అంటే నాకు మనసులో కొంచెం అభిమానం తుడుచుకొని పోయింది. ఇప్పుడు ఈ ముద్దపప్పు అనేవాడే నారా లోకేష్ గారి కథ ఏంటంటే నిజానికి నారా లోకేష్ గారికి చదువు రాదు, సంధ్య లేదు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా రాజకీయాలు రావడం మన భారతదేశంలోనే సాధ్యం. అది అంగుటి గాళ్ళైనా సరే ఒక యూపీఎస్సీ ద్వారా క్వాలిఫై వచ్చే కలెక్టర్లను కూడా ఆట ఆడించుకునేటోళ్ళు ఉంటారు, వేలిముద్రగాళ్ళు. అందులో ఒక వేలిముద్ర నా వెనకాల ఒకటి ఉన్నారు. ఆయన గురించి చూడాలి, ఏమంటాడో అది చూసిన తర్వాత మనం విందాం, ఒకసారి చూద్దాం. మాత్రం 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 థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ. రైట్. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే గింత వందే మాత్రానికి కూడా తేడా తెలియకుండా ఇస్తుండి రాజకీయ నాయకులు ఉండడం వల్ల వందే మాత్రం అని సరిగ్గా పలకరాని మనిషి ఈరోజు ఐటీ మినిస్టర్ ఏపీకి. ఇంకొకరి గురించి చెప్పడం పోయినా నేను, మన ఉద్యమకారులు ఉన్నాడు కదా 3 రంగుల మన ఏమంటారు నల్లమల్ల అడవి పులి, ఆ అడవి పులి కూడా వందే మారదం జై హీ అనుకుంటా. ఆయనకు ఎట్లుంటి మనుషులు అంటే వీళ్ళకు చదువు లేదు, అడ్డంగా చెప్పాలంటే బజార్ పండు తిరిగేటోళ్ళు ఉంటారు చూడు. నిజం చెప్పాలి, బజార్ పండు తిరిగిన వాళ్ళకి మస్తు నాలెడ్జ్ ఉంటుంది, మాట్లాడేదానికి కూడా కొంచెం అర్హత ఉంటుంది, వాళ్ళు మంచి వెల్ నాలెడ్జ్ ఫెలోస్. కానీ వీళ్ళు వాళ్ళని మించిపోయి అద్మానంలో బతుకుతూ ఉన్నారు. నారా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వందే మాతరం అని క్లారిటీగా పలుకుతే ఈ ఛానల్ ఇడిచేసేటట్టు వలస వెళ్ళిపోతున్నాను. నిజంగా చెప్తున్నా. ఇక్కడ నేను ఇన్ని రోజులుగా వేలిముద్రుడే రాజకీయ నాయకుడు అనుకున్నా. కాలబ్రహ్మం గారు చెప్పారు ఏమని, తలకు మార్చిన వాళ్ళు పిచ్చోళ్ళకు మాత్రమే అధికారం చేతిలోకి వస్తుందంటే ఏదో అనుకున్నా. నిజానికి గిట్లా నిజానికి ఈయననే ఇండియా టీవీ కావచ్చు, ఎన్డీఏ టీవీ కావచ్చు, ఈయనకు బరాబర్గా ఇంటర్వ్యూ చేస్తే మాత్రం చెప్పలేడు. మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, దావోస్లోకి వెళ్ళి సడన్ స్ట్రోక్, హై స్ట్రోక్, బ్రేక్స్, ఐటీ రంగం, ఫీల్డ్స్ అనుకుంటా ఆ సూసు ఇంగ్లీష్ ఎట్లనో దానికి అద్మానంగా మాట్లాడే మనిషి. అంటే ఏపీ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇసుంటి చదువు రానులను, ఇసుంటి వందే మాత్రం అని చెప్పనలను కూడా ఈరోజు గెలిపించే అంత గొప్ప అదృష్టం కానీ అంత గొప్ప మంచి పని కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల ద్వారానే ఉంది, వారి చేతిలోనే ఉంది. వాళ్ళు బ్రహ్మాండంగా ఇసుంటి వారిని ఎన్నుకోవడము నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఏపీ ప్రజలకు హ్యాట్సప్. అంతేనే కదా, వందే మాత్రానికి తేడా అంటే మళ్ళీ అది ఎక్కడ చెప్తే నా పరుగు పోతుందని నేను వందే చెప్తా, మీరు మాత్ర అని చెప్పండి. సిగ్గుశరం ఉండకర్లా, సిగ్గుశరం కొంచెం ఉండకర్లా. ఒక మినిస్టర్ పదవిలో ఉండి నీకు వందే మాత్రం పలకడం వస్తలేదంటే ఇది దేశద్రోహి కిందనే లెక్కించబడతావు. ఒకటి చెప్పాలంటే దేశద్రోహి కిందనే లెక్కించబడతాం. అమెరికా ఓడే వందే మాత్రం వాట్ ఈస్ దట్ స్లోగాన్ అనుకుంటా బ్రహ్మాండంగా ఉచ్చరించారు. ఏమని, వందే మాత్రం వాట్ ఈస్ దట్ స్లోగాన్ మీనింగ్ అనుకుంటే ఆయన మాట్లాడిండు. మరి తెలుగులో పుట్టి, తెలుగు వాడివై ఉండి, తెలుగు దేశం పార్టీలో ఉండి నీకు వందే మాత్రం పలకడం రావలేదంటే నువ్వు నిజంగా గన్నేరు పప్ప, ముద్దపప్ప, ఏం పప్పని మీరు వాళ్ళు నిన్ను. మా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కూడా వందే మార్గం, ఏ మార్గమో నాకు కూడా అర్థం కాలే, ఆ ఏ మార్గమో కూడా చెప్పలే, జై అనుకుంటా లాస్ట్ ఒకటి మాట అన్నాడు. అయితే ఇసుంటోళ్ళను గెలిపించే భాగ్యం మా రాష్ట్ర ప్రజలకే ఉంది. దయచేసి చదువుకున్న వాళ్ళను, రాష్ట్రం మీద దేశం మీద అవగాహన ఉన్నోళ్ళను జర కొంచెం గెలిపించండి, అంతే.